కుంభరాశి. ఏమండి కుంభరాశి వారికి మాకు చాలా కుంభరాశి పట్టేసుకున్నాడండి, శని పట్టేసుకున్నాడు, ఏలినాటి శని పట్టేసుకున్నాడండి, అసలు అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నామండి అని అంటే ఎవ్వరూ ఏం పట్టుకోరు నాయన. ఏలినాటి శని చాలా మంచివాడు. మీకు బ్రహ్మాండం మీరు చేసుకున్న కర్మలు మిమ్మల్ని పట్టుకుంటాయి. దొంగతనాలు చేశారండి, మర్నాడు కాకపోతే 2-3 రోజుల తర్వాత పోలీసు వాడు వస్తాడు అంతే. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనము వ్యభిచారం ఎప్పటికైనా దొరికిపోద్ది. అదే మీ కర్మ. అదే ఏలినాటి శని అంటే. న్యాయ దేవత శని అంటే ఎవరు? న్యాయ దేవత. ఆయన ఎక్కడ దాక్కున్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కూడా లెక్క చేయలేదు ఆయన. వాళ్ళని ఎదిరించి పారేశాడు. వాళ్ళకే ఏలినాటి శని దోషం పట్టుకొని పీడించాడు. ఆఫ్టర్ ఆల్ మనమెంత. కాబట్టి అటువంటి క్రుషియల్ పీరియడ్లో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు ఇచ్చాడు బ్రహ్మాండంగా. సంపాదించుకోండి. రాహు జన్మంలో ఉన్నాడు, అనుమానాలు ఎక్కువ. మీరు వేసుకున్న అప్పుడు మిమ్మల్ని మీరే అనుమానించుకుంటారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు. ఇంకా బయట వాళ్ళని ఏమైనా నమ్ముతారు మీరు? అసలు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏమండి మాకు పనులు దొరకట్లేదండి, ఏమండి డబ్బులు పని చేసిందా సరే డబ్బులు ఇవ్వడం లేదండి, ప్రతి వాడికి ప్రతి టైంలోనూ ఉంటాయి. సో గుడ్ పని చేసినప్పుడు నువ్వేం చేస్తావు? నీకు గుడ్ టైం నడిచినప్పుడు నువ్వేం చేస్తావు? బంధువులకి నీకు వీళ్ళకి కాకుండా పరోపకారం చేసే వాళ్ళకి డెఫినెట్గా శనీశ్వరుడు హెల్ప్ చేస్తాడు. కాబట్టి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సమయం ఇది. మీకు ఆదాయం బాగా పెరిగింది, ఖర్చు బాగా పెరుగుతుంది, బంధువులందరినీ మీరు బాగా చూసుకుంటారు, స్నేహితులను కూడా చూసుకుంటారు, చావులకు డబ్బులు ఇస్తారు, చావులకు వెళ్తారు, ఇంకేం కావాలండి మీకు? సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు మాకు మా రాశి బాగాలేదండి అని చెప్పి మీరు మదన పడాల్సినటువంటి అవసరం లేదు. మీ టైం ఈజ్ వెరీ క్లియర్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు. ఏమండి మరి మేము కొత్త ప్రాజెక్టులు అనుకుంటున్నామండి, ఆ ప్రాజెక్టులు అవ్వడం లేదండి అనుకుంటే అవుతాయి. టైం, ఇట్ టేక్స్ సమ్ టైం. అండ్ కుంభరాశి వారికి రవి మరికి నీచపట్టాడు, అందుకని తాగేవాళ్ళు కాస్త మోతాదు తగ్గించండి. అనారోగ్యం పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. రవి అంటే అదే. ఏమండి ఏం చేయమండి, జస్ట్ అలాంటివన్నీ నా చిన్నప్పటి నుంచి తాగుతున్నానండి, దిస్ డజంట్ వర్క్. ఈవెన్ డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు, లక్షలాది మంది డాక్టర్లు. మందు తాగితే చచ్చిపోతారు మీరు అని స్ట్రిక్ట్గా ఎవడని చెప్తున్నాడా? చెప్పడు. స్మోకింగ్ చేస్తే లంగ్స్ క్యాన్సర్ గ్యారంటీ తీసి పడేస్తాం స్ట్రిక్ట్గా చెప్తారా? చెప్పరు. సో మీకు మీరే తెలుసుకోవాలి. ఆ చెప్పేవాడే ఏలినాటి శని. శనీశ్వరుడు ఒక్కడే చెప్తాడు మీకు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో, ఉద్యోగాల విషయంలో, వీటిలన్నిటి విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయండి. అండ్ గోధుమ రొట్టెలను బాగా పంచండి పేదవాళ్ళందరికీ. ఎంతసేపు పేదవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు. పేదవాళ్ళకి దానాలు చేయండి, అనాథలకు దానం చేయండి, సాధువులకు దానం చేయండి, వికలాంగులకు దానం చేయండి. ఇవి చేయండి చాలు. బ్రహ్మాండంగా సూర్యదేవుడే మీకు దగ్గరగా వచ్చేసి మీకు ఆరోగ్యాన్ని రక్షిస్తాడు. శుభమస్తు.